అందరికీ నమస్కారం. కార్తీక పురాణ శ్రవణం 26వ రోజు కథలో భాగంగా గౌతమ మహర్షి గురించి తెలుసుకుందాం. మహర్షి గౌతముడు ఆయన గోవు మరియు శివుడు కాశరాజ్య రూపంలో దర్శనమిచ్చిన అద్భుతమైన కథ ఇది. ఈ కథలో భక్తి, కర్మ, ధర్మం మరియు శివానుగ్రహం అనే 4 మూల సూత్రాలు దాగి ఉన్నాయి. ఈ కథ గౌతమేశ్వరం మరియు త్రయంబకేశ్వర క్షేత్రాల పుట్టుకకు మూల కారణమైంది. గౌతమ మహర్షి అతి మహానుభావుడు. ఆయన భార్య అహల్య అనే సతిశీల గృహిణితో కలిసి దేవగిరి సమీపంలోని బ్రహ్మగిరి పర్వతం వద్ద ఆయన నివసిస్తూ కఠిన తపస్సు చేస్తుండేవాడు. ఆయన యజ్ఞాలు, హోమాలు, దానం, ధ్యానం సమస్తం శివస్మరణతోనే నిండి ఉండేవి. ఆ తపస్సు ఫలితంగా ఆ ప్రాంతం పుష్కలంగా వర్షాలు పడి పంటలు పండాయి. అందుకే ఈ ప్రాంతాన్ని గౌతమ క్షేత్రం అని పిలిచేవారు. ఒకరోజు దేవతలు గౌతముని తపస్సును చూసి ఆశ్చర్యపోయారు. ఇంద్రుడు మాత్రం అసూయతో తట్టుకోలేకపోయాడు. ఆయన యోగ సామర్థ్యంతో ఒక పచ్చి ఆవును దివ్య రూపంలో సృష్టించి గౌతమి ఆశ్రమం వైపు నడిపించాడు. గౌతముడు ఆ గోవుని చూసి ప్రేమతో నీరు పోశాడు, పచ్చిక తినిపించాడు. కానీ అకస్మాత్తుగా ఆ గోవు ఆయనను తాకగానే చనిపోయింది. అప్పుడే ఇంద్రుడు మరికొంతమంది ఋషులు వచ్చి గౌతమునిపై అనేక ఆరోపణలు చేయసాగారు. ఓ గౌతమ, గోవును హతమార్చావు, నీవు బ్రహ్మహత్యవు, పాపివి అని ఎన్నో నిందలు చేశారు. గౌతముడు ఎంతో ఆశ్చర్యపోయాడు. తన మనసు పాపరహితమని తెలిసిన ఋషుల నిందను భరించాడు. గౌతమ మహర్షి వినయంతో ఇలా అన్నాడు: మహర్షులారా, నేను గోవును చంపాలనే ఉద్దేశంతో హతం చేయలేదు. అయినప్పటికీ నేను పాపమును శుద్ధి చేసుకోవడానికి మార్గాన్ని సెలవేయండి అని వాళ్ళని వేడుకున్నాడు. ఋషులు ఇంద్రుడి ప్రేరణతో ఇలా చెప్పారు: నీవు ఈ పాపం నుండి విముక్తి పొందాలంటే గోముఖం నుండి గంగాదేవిని భూమిపైకి ఆహ్వానించి ఆమె జలంతో స్నానం చేయాలి. గౌతముడు ఆ మాటను సత్యవచనంగా తీసుకున్నాడు. ఆయన మరింత కఠినమైన తపస్సు చేసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఆరాధించాడు. గౌతముని తపస్సు చూసి మహాశివుడు ప్రసన్నమయ్యాడు. ఆయన ముందు ప్రత్యక్షమై ఇలా అన్నాడు: ఓ గౌతమ, నీ భక్తి, నీ క్షమ, నీ ధర్మ నిబద్ధత నన్ను కదిలించాయి. నేను నీ కోరిక తీర్చుతాను, నీవి కోరినదేది మానను అని అన్నాడు. గౌతమ మహర్షి నమస్కరించి మహాశివునితో ఇలా అన్నారు: ప్రభు, నా ఆశ్రమం పాపరహితంగా ఉండేందుకు గంగాదేవి ఈ భూమికి రావాలి అని అన్నాడు. శివుడు చిరునవ్వుతో తల ఊపి తన జట నుండి గంగాదేవిని విడుదల చేశాడు. ఆ గంగా ప్రవాహం బ్రహ్మగిరి పర్వతం నుండి ప్రవహిస్తూ గౌతముని ఆశ్రమం చుట్టూ పరిభ్రమించి ప్రవహించింది. ఆ గంగనే గోదావరి నదిగా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు మనం చూస్తున్న గోదావరి నది ఆ గౌతమ మహాముని తీసుకువచ్చిన నది. ఆ గంగా ప్రవాహాన్ని గౌతముడు తమ కర్మక యోగానికి ఉపయోగించి పుణ్య స్నానాలు చేయించాడు. ఆ నదిని శివుడు స్వయంగా ఆశీర్వదిస్తూ ఇలా అన్నాడు: ఈ నది పేరు నీ భక్తికి చిహ్నంగా గౌతమి గంగగా ప్రసిద్ధి చెందుతుంది అన్నాడు. ఇదే తరువాత కాలంలో గోదావరి నదిగా మారింది. దీనిని స్కంద పురాణంలో దక్షిణ గంగా అని పిలిచారు. గౌతముని తపస్సు, వినయం చూసి ఇంద్రునికి సిగ్గు వేసింది. తన తప్పు తెలుసుకుని గౌతముని పాదాల వద్ద క్షమాపణ కోరాడు. గౌతముడు దయతో ఇలా అన్నాడు: ఓ దేవేంద్ర, నీవు చేసిన దుష్ప్రయోగం నన్ను శుద్ధ భక్తుడిగా తీర్చిదిద్దింది. అందువల్ల నేను నీపై కక్ష పెట్టుకోను. మహాశివుడు ఈ ఘట్టాన్ని చూసి ఆనందపడి, ఇదే స్థలం భక్తి, క్షమ మరియు దయలకు నిలయం అవుతుంది. ఇక్కడ నేను లింగ రూపంలో స్థిరం అవుతాను అని ప్రకటించి అక్కడే త్రయంబకేశ్వర లింగంగా ఆయన వెలిశాడు. శివుడు గౌతమునికి వరమిచ్చాడు: ఈ స్థలాన్ని దర్శించే వారికి, గోదావరిలో స్నానం చేసేవారికి పాపక్షయం జరుగుతుంది అని. నేను ఇక్కడ త్రయంబకేశ్వర రూపంలో సదా నివసిస్తాను. ఈ స్థలం ఇది నాసిక్ సమీపంలోని త్రయంబకేశ్వరం, మహారాష్ట్రలో ఉంది. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. అందుకే ఈ క్షేత్రం గౌతమేశ్వర క్షేత్రం అని కూడా పిలుస్తారు.
ఇక ఈ కథలో మనకు తెలిసే విషయం ఏంటంటే పాపం మన ఉద్దేశం మీద ఆధారపడి ఉంటుంది, మన పనిపై మాత్రం కాదు. నిజమైన భక్తుడు ఎప్పుడూ క్షమతో ధర్మంతో నడుస్తాడు. అహంకారం తాత్కాలికం, కానీ భక్తి సమున్నతమైనది మరియు నిత్యమైనది. మహాశివుడు ఎప్పుడూ భక్తుడి వినయాన్ని కాపాడుతాడు. ఆ భక్తుడి వినయానికి ముగ్ధుడవుతాడు. గోదావరి స్నానం అనేది కేవలం శరీర శుద్ధి మాత్రమే కాదు, అది ఆత్మకు పరిశుద్ధి. ఇక గౌతమ మహర్షి గోవి కథ మనకు చెబుతుంది, భక్తి అనేది అహంకారానికి ప్రతిద్రవ్యం. శివుడు మనస్సులోని సత్యాన్ని చూస్తాడు, మన మాటల్లోని చూపులను కాదు. గౌతముడు పూజింపబడే చోట, త్రయంబకేశ్వరుడు ఉన్న చోట, గౌతమి గంగా ప్రవహించే చోట మోక్షం అనేది కరతలామాలకం. ఓం త్రయంబకేశ్వరాయ నమః. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.